పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫ్రెండ్స్ వేసి సింగిల్ గా బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నారు. నో వరీస్, మా బిజినెస్ ఎకనామీ వీఆర్ ఫ్రెండ్స్. ఓకే, చాలా సెకలు ఉన్నారు నీలో. చేతు హలో, బిజినెస్ యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? చేతు 13,000కి 4 జంసన్ బట్టలు అంతేగా అంతేగా. ఎవరైనా ఎత్తుకెళ్ళి లాస్ట్ లో వచ్చినప్పుడు 8 రైస్ ఇద్దాం ట్రై చేసి ఎంతకి తెగించారా? ఎలాగో నేను డబ్బులు మనకు ఫ్రెండ్స్ కోసం నేను ఎక్కువ పట్టించుకోను కాబట్టి నువ్వే ఖర్చు పెట్టేసుకో. రాజువయ్యా మహారాజువయ్యా. రావట్లేదా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు అవినాష్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏంటి లాంగ్వేజ్ ఏంటి, గెటప్ ఏంటి అనుకుంటున్నారా? మళ్ళీ ఎటు పోతున్నారు అరే అవినాష్ అని అందరూ అనుకుంటున్నారు. మళ్ళీ ఈసారి పుకెట్ వెళ్తున్నాను. ఫస్ట్ టైం వెళ్తున్నాను పుకెట్కి. అంటే ఈ బ్యాంకాక్, థాయిలాండ్, పుకెట్ ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం పుకెట్ వెళ్తున్నాను. అండ్ ఈసారి నేను ఒక్కనే కాదు, ఈసారి 3 days ట్రిప్. నేను అండ్ అవర్ గార్జియస్ మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ శ్రీముఖి. ఇది ఎప్పుడు పెట్టారు? అండ్ హాయ్ వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆర్జే చేతు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసన్. అండ్ మా నవీన్ డార్లింగ్. మీ నలుగురం కలిసి పుకెట్ వెళ్తున్నాము. జస్ట్ ట్రిప్ 3 days ఫుల్. ఇది ఏ లాంగ్వేజ్ కూడా తెలియదు, పుకెట్ లాంగ్వేజ్ కూడా తెలియదు. నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తున్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈసారి కూడా అను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అందరం కలిసి మంచి ట్రిప్స్ చేద్దామని చెప్పింది అనమాట. అందుకే అను రావట్లేదు, కానీ వీడియో తీసేది మాత్రం అనువే. అను, హాయ్ అబ్బి, లవ్ యూ, ఐ మిస్ యూ. లవ్ యూ. యాక్చువల్లీ నన్ను పంపించకుండా చాలా ప్లాన్ చేసింది. ఫస్ట్ ఏం చేసిందంటే నాకు చిన్న ఒక అనెస్టీషియా ఇచ్చేసి నన్ను బెడ్రూమ్ లో పెట్టి లాక్ అయిద్దాం ప్లాన్ చేసింది. ఇంకో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్ డోర్ లాక్ అయిద్దాం ప్లాన్ చేసింది. చాలా ప్లాన్ చేద్దాం అనుకుంది, కానీ తెలుసు కదా మళ్ళీ నేను సరదాగా అన్నాను అని చెప్పేసి మళ్ళీ పంపించేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అబ్బి, జాగ్రత్త అక్కడ. టేక్ కేర్. 3 days లో వచ్చేస్తాను. ఇప్పుడు నన్ను పిక్ చేసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. యాక్చువల్లీ కార్ నాదే, నేను వాళ్ళని పిక్ చేసుకోమని మామని పంపించేసిన శ్రీకాంత్ గారిని. వాడు వెళ్ళి ఫస్ట్ శ్రీముఖి, చేతు, నవీన్ ముగ్గురిని పిక్ చేసుకొని వస్తున్నాడు. ఆల్రెడీ వచ్చేసినట్టు కింద ఉన్నాడు. కింద కలుద్దాం. బాయ్. ఇందాక చెప్పే కదా అవర్ గార్జియస్ బ్యూటిఫుల్ శ్రీముఖి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సినిమాలో ఎన్టీఆర్ గెటప్ ఒకటి ఏదో ఉంటుంది చూడు, అట్లున్నా. నో పుకెట్ లా. హాయ్ నవీన్. ఏడి ఆర్జే లేడు, రావట్లేదు, డ్రాప్ అయింది లాస్ట్. కాదు, ఈవెంట్స్ వచ్చినాయంట కదా, ఈవెంట్స్ చేసుకుంటాడంట. అయ్యో ఎట్లా? సరే మేము ఏం చేద్దాం, మరి క్యాన్సిల్ చేసుకోవద్దు, వెళ్దాం. నాకు తెలియకుండా లాంగ్వేజ్ ఏదో మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓకే, ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ టైం మేము నలుగురం కలిసి ట్రిప్ వెళ్తున్నాం అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ ఛానల్ ఎవరు తెలుసు కదా, ముక్కు అవినాష్. బిజినెస్ క్లాస్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్నా, బట్ ఒకటే సీట్ ఉంది. బట్ నేను చేతు కోసం
చేతు హ్యాపీ? వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. కొంతమంది ఫ్రెండ్స్ వేసి సింగిల్గా బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నారు. సారీ గైస్, నా వర్క్ ట్రావెల్ వాళ్ళు బుక్ చేస్తారు. నేను అదే చెప్తున్నాను. లెట్ మీ ఫినిష్. ఐ నో యు ఆర్ కైండ్ హార్టెడ్. సరే, నా బిజినెస్ క్లాస్ లో నువ్వు కూర్చో, నేను నవీన్ ఎకనామిక్స్. నో వరీస్ మా బిజినెస్ ఎకనామీ వి ఆర్ ఫ్రెండ్స్. ఓకే, చాలా సెకలు ఉన్నారా నీలో? నువ్వు ఎకనామీలో కూర్చున్న బిజినెస్ కూర్చుంటా. బా సారీ బా, ఐ లవ్ యూ బా. పుకెట్కి వెళ్దాం బా. ఓకే, ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఫస్ట్ టైం ట్రావెలింగ్ టు పుకెట్. చూద్దాం ఎలా ఉంటుందో. చేతు హలో, బిజినెస్ యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? మేము ఫ్రెండ్స్ ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకున్నాం. దీని ఏమంటున్నా? బగ్గీ బుక్ చేసుకుని వెళ్తున్నాం అనమాట. చాలా డిస్టెన్స్ యాక్చువల్లీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కాబట్టి యాందిరయ్యా యాన్ చేస్తున్నా. తెలుగులో మాట్లాడు శ్రీముఖి. మై గాడ్, సిటీ మొత్తం ఫుడ్ కోసం మంచి రెస్టారెంట్ కొని తిరిగినట్టు ఎయిర్పోర్ట్ టూర్ చేస్తున్నాం. ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్ కొని తిరుగుతున్నాము. మంచి ఫుడ్ కోసం తిరుగుతున్నాం యాక్చువల్లీ. మెడలు పట్టుకున్నాయి. ఏమైందిరా? దీనికి 13 వేలు కొట్టాడు. మా సీట్లు ఇల్లు సీట్లు సేమ్. చేతు 13 వేలకి 4 జంప్సన్ బట్టలు వస్తాయి. అంతేగా. వెరీ గుడ్ మార్నింగ్ గైస్. రైట్ నో ఇక్కడ 8 o'clock అవుతుంది. మన ఇండియాలో వచ్చేసి 5 అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఇండియాలో 5:21 సార్. 5:21 అవుతుంది. ఇట్స్ వెరీ. కోలంపూర్లో 7:51 సార్. ఐ డిడ్ంట్ ఆస్క్. ఓకే, బ్యాంకాక్ లో 6:51 సార్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. చేతు గైస్ మీకు ఒక విషయం చెప్పాలి. చేతు ఏ ఎయిర్పోర్ట్కి పోయినా గైస్ వాష్రూమ్ అవుతుండో. అంటే ఈ వాంట్స్ టు ట్రై వాష్రూమ్ వాట్ ఐ డోంట్ నో, బట్ ఈజ్ రెగ్యులర్లీ గోయింగ్ వాష్రూమ్. ఓకే, వాట్ వాష్రూమ్ అనేది అందరికి వస్తుంది. దిస్ డజంట్ మ్యాటర్, బట్ వై దట్స్ సో మెనీ టైమ్స్ వాష్రూమ్. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. ఇక్కడ ఎవరు బ్రష్ చేయలేదు, మూతులు వాసన వస్తున్నాయి కాబట్టి. Life is rarely a straight line. Whenever it takes you, we can help. Connecting the world 140 years and beyond. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. పల్లెత్తులు ఇచ్చిర్రు, పీనట్స్ అండ్ కేక్ ఇచ్చిర్రు అండ్ వాటర్ బాటిల్ ఇచ్చిర్రు. గాయస్ ఇది చూడండి ఎట్లా ఉంది. ఇది చికెన్ శాండ్విచ్. ఓకే గాయస్, పుకెట్ ల్యాండ్ అయ్యాము ఇప్పుడే. నవీన్ డార్లింగ్, వెల్కమ్ టు పుకెట్. Visa Phuket, visa on arrival. Armenia, Belarus, Bolivia, Costa Rica. My పేరు అవన్నీ వస్తుంది. ఇవన్నీ వీసా ఆన్ అరైవల్స్. ఎస్, మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చిన కారు చూడండి ఎంత పెద్దగా ఉందో. వావ్, డిస్కో. వావ్ వావ్, ఎంత బాగుందో కారు. నైస్ కార్. మేము వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చున్నారు. ఏంటి ఇవి? షాంపూసా? అవునా? నిజమా? కాదు నిజంగా. అమ్మో, ఇచ్చింగ్ వస్తుంది. షాంపూ, నేచురల్ షాంపూ అది. పూల్ చూడండి, పూల్ అదిరిపోయింది. నైస్ పూల్. వావ్.
వచ్చి వైఫై పాస్వర్డ్ కోసం 15 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాము. అండ్ వైఫై పాస్వర్డ్ దొరికింది. ఇది వచ్చేసి యూజర్ నేమ్, ఇది వచ్చేసి పాస్వర్డ్. ఇది కొట్టేలేపు మా ట్రిప్ అయిపోద్ది. అర్థమైందా? ట్రిప్ కాదు, సంవత్సరం అవుతుంది ఈ పాస్వర్డ్ కొట్టేలేపు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. Patong Beach, Phuket, Thailand. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. చదివేస్తున్నాడు. సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫోన్. బాయ్ 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 బాయ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మంచి లంచ్ అయిపోయింది కదా? లంచ్ అయిపోయింది. అట్లుంటది మనతోని. గుడ్ మార్నింగ్. హాయ్. నైట్ చాలా టైర్డ్ అయిపోయాం, ఫుల్ తిరిగేసి. అయిపోయాం కదా, అయిపోయాం. థర్డ్ డే ఇన్ థాయిలాండ్. థర్డ్ డే బాగా ఎంజాయ్ చేస్తున్నాం, అన్ని ట్రిప్స్ వెళ్తున్నాము. గైస్, వీఆర్ అట్ బీచ్. వీఆర్ బీచ్ దగ్గరలో ఉన్నాం. శ్రీముఖి ఏమో అక్కడ ఫోటోషూట్ చేసుకుంటుంది. ఇగో మద్రాస్ దర్బార్ అని చెప్పేసి ఇండియన్ రెస్టారెంట్. ఫైనల్లీ నేను వీళ్ళని ఫుకెట్ లో కూడా లాక్కొచ్చి ఏమేమి ఆర్డర్ ఇచ్చినా. సో నేను ఆర్డర్ చేసినవి ఏంటో చెప్పేస్తున్నాను. నంబర్ 1 వంకాయ ఫ్రై, నంబర్ 2 టమాటో పప్పు విత్ చింతపండు, నంబర్ 3 టమాటో రసం, నంబర్ 4 ఆలూ ఫ్రై వితౌట్ ఎనీథింగ్, అండ్ నంబర్ 5 is chicken biryani, number 6 is chicken pakoda, number 7 is egg fried rice, and number 8 is mutton ghee roast for Avinash, and next one is curd, papad, pickle, lemon rice, and puri. ఫుకెట్ లో కూడా ఉంటే ఎవర్రా ఫుకెట్ లో ఫుడ్ కి కొరవాడిది. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. గుడ్ మార్నింగ్ థాయిలాండ్. ట్రిప్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ట్రిప్ గురించి ముందు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సడన్ ప్లాన్లో సడన్గా వెళ్దాం అనుకున్నాము. స్కై డ్రీమ్ ట్రావెల్స్ లౌకే రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఈ ప్లాన్ అంతా చాలా అద్భుతంగా డిజైన్ చేసి మాకు మొత్తం ప్యాకేజీలో తీసుకొని చాలా దగ్గరుండి థాయిలాండ్ ఫుకెట్లో తిరగాలంటే చాలా మంచి బడ్జెట్లో, లో బడ్జెట్లో మాకు అన్నీ అరేంజ్ చేశారు. లైక్ ఫ్లైట్ టికెట్స్, కాడికి వెళ్ళి హోటల్ నుంచి ట్రావెలింగ్ ఎవ్రీథింగ్ మొత్తం చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా రీజనబుల్గా ఛార్జ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ లౌకే రెడ్డి. స్కై డ్రీమ్ ట్రావెల్స్ వాళ్ళు డెఫినెట్గా మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా నేను కింద ఇస్తున్నటువంటి ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి. డెఫినెట్గా ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ని ఫాలో అవ్వండి. మీరు కూడా మంచి బడ్జెట్లో స్కై డ్రీమ్ ట్రావెల్స్ వాళ్ళు ఇవన్నీ అరేంజ్మెంట్ చేస్తారు. నాట్ ఓన్లీ ఫుకెట్, థాయిలాండ్, ఎక్కడైనా సరే ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా, ఏ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నా యూ కెన్ కాంటాక్ట్ స్కై డ్రీమ్ ట్రావెల్స్. లౌకే రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ట్రిప్ కూడా కంటిన్యూ అవుతుంది, ఇంకా ఎస్ ఎంజాయ్ చేస్తాము. ఆ వ్లాగ్ మొత్తం చూస్తుండండి. ఓకేనా? థ్యాంక్ యూ. థాయిలాండ్కి ఫుకెట్కి బాయ్ బాయ్ చెప్పే సమయం ఆసన్నమైనది. అండ్ ఇప్పుడే హోటల్ చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. రూమ్ చెక్ చేయాలి. రూమ్లో ఏమేమి ఉన్నాయి వెయిట్ చేయమని. అంటే ఇక్కడ ఏంటంటే ఒక 2000 బాతులు ముందే డిపాజిట్ చేయాలి. కాదు బాక్స్. నరికేయాలి నా కొడుకుల్ని.
2000 బాస్ ముందే మనం డిపాజిట్ చేయాలి, ఎందుకంటే రూమ్లోకి వెళ్ళి ఏమైనా మిస్ చేసినా, ఏమైనా దొంగతనం చేసినా, ఎవరైనా ఎత్తుకెళ్ళిన ఏమైనా. లాస్ట్లో వచ్చినప్పుడు ఏ డ్రైవ్ తిందామని ట్రై చేయాలి. ఎంతకు తెగించారా? బాగుంది యాక్చువల్లీ, కానీ మన దగ్గర ఇంకా బాగుంది, అందుకే అక్కడ పెట్టేశాను. రూమ్ చెక్ చేసి వాళ్ళు ఏమైనా సామాన్లు పోయినాయా, పోతే కట్ చేసుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. నేను కీస్ పోగొట్టేసిన. కీస్ పోగొట్టాడు అనమాట. ఇట్స్ ఓకే, ఇవన్నీ జరుగుతుంటాయి కామన్. దానికి 300 బాక్స్ కట్టమన్నాడు. ఇప్పుడు కట్ చేసుకుంటారు ఇప్పుడు. అంతేగా కానీ ఖర్చు పెట్టాడు కాక అవినాష్. హాలిడేలో ఎగరేసిండు అంతే, ఇంకా ఎగరేసిండు. దేనికి నువ్వు చెప్పలేదు సార్. ఎస్, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్ కంటే నాకు ఏది ఎక్కువ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే గాయ్స్, చూడండి ఇక్కడ అందరూ చాలా మంది చెక్అవుట్ చేస్తున్నారు ఈరోజు. వ్యూ చాలా బాగుంది. ఇంకా షాపింగ్ చెప్పలేదు. ఇంకా షాపింగ్ చేయాలి. ఒక నిమిషం, డిపాజిట్ లో 2000 బాక్స్ ఉండే కదా, అక్కడికి వెళ్ళినాక వాళ్ళు కీ పోగొట్టినందుకు 300 ఖర్చు చేయమన్నారు. చెప్పు. బేసికలీ నాకు సరే ఉండు 2000 బాక్స్ మనోడి దగ్గర ఉన్నాయి. నేను అవి కొల్లంపూర్ లో కానీ మన ఇండియన్ డ్యూటీ ఫ్రీ లో కానీ షాపింగ్ చేస్తాను, నాకు ఇండియన్ కరెన్సీ కావాలి అన్న. ఓకే అన్నాడు. ఇప్పుడు వీళ్ళు 300 బాక్స్ కట్ చేసుకొని 1700 ఇస్తే, సరే ఉంచేసుకో నువ్వు కావాలన్నావు కదా అని చెప్పి 300 కట్ చేయించేసిండు. జస్ట్ నేను పోగొట్టా అని చెప్పేసి 17 బాక్స్. కానీ ఓకే, ఖర్చులో కావాలంటే ఇస్తున్నాను, ఖర్చు పెట్టేసుకో. 300 బాక్స్ అంటే ఎంతో తెలుసా బ్రో? ఎంత? 750 రూపీస్. 750 రూపాయలా? ఓ మై గాడ్. సరే, ఎలాగో నేను డబ్బులు మనకు ఫ్రెండ్స్ కోసం నేను ఎక్కువ పట్టించుకోను కాబట్టి నువ్వే ఖర్చు పెట్టేసుకో. రాజువయ్యా మహారాజువయ్యా. నాకు శ్రీముఖి 200 బాక్స్ ఇవ్వాలి. శ్రీముఖి 200 బాక్స్ ఇవ్వాలి. అవి వచ్చినట్టే ఇంకా. అది అవదమ్మా. చాలా అద్భుతంగా ఈ యొక్క ట్రిప్ జరిగింది. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు స్కై డ్రీమ్ ట్రావెల్స్ వాళ్ళకి, లౌకే రెడ్డికి థ్యాంక్ యూ సో మచ్ ఈ ట్రిప్ని. అండ్ మానుడు కూడా నవీన్ కూడా దగ్గర ఉండి ప్లాన్ చేసి మాకు చాలా తక్కువ బడ్జెట్లో అంతా ఫ్లైట్ టికెట్స్ కాడికి వెళ్ళి ఎవ్రీథింగ్ అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్కై డ్రీమ్ ట్రావెల్స్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్స్ మై ఫ్రెండ్స్, మీరు నాతో పాటు ఈ ట్రిప్కి రావడం చాలా ఆనందంగా ఉంది, మర్చిపోలేను. హలో, దిస్ నైస్ హోటల్. కపుంకా. Can you say Swati Reddy? Name. Swati Reddy. Swati Reddy. That's a song. Name. That's a song. Song. His name, parent. His name is Mukku Avinash. Yeah. Mukku means sing a song. Nose. సింగ్ ఏ సాంగ్ అంట. నిలవదే నది నిలవదే సిరి సొగసులు చూసి దేవదా. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి. Meaning is you're looking very beautiful. Please subscribe Mukku Avinash. Hello guys, please subscribe him, Mukku Avinash. Thank you so much. చెట్టుకొచ్చి అడుక్కు తినడం అంటే ఇదేనేమో సార్. అడుగుతుంది కాదు, వాళ్ళు మనల్ని గుర్తుపెట్టారు, నన్ను చూస్తాను రెగ్యులర్గా. ఓకే బాయ్. థ్యాంక్ యూ. హోటల్ స్టే చేసాం మేము, చాలా బాగుంది హోటల్, నైస్ హోటల్. అండ్ ఈ వెహికల్లో మళ్ళీ బ్యాక్ టు ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం. Avinash look in Phuket airport. ఓకే, బోర్డింగ్ అయిపోయింది, ఎయిర్పోర్ట్లో ఉన్నాం, వెళ్తున్నాం. ఎస్, రైట్ నౌ ఎయిర్పోర్ట్ ఉన్నాం, థాయిలాండ్ ఫుకేట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. లంచ్ చేయకుండా ఫాస్ట్గా వచ్చేస్తాం, ఫ్లైట్ మిస్ అవుతుంది చెప్పేసి. బట్ ఇంకో 1 అవర్ టైం ఉంది. ఇక్కడ అరాయా ఏంటిది స్విమ్మింగ్ పేరేంటి?
అరాయ్ అని ఒక రెస్టారెంట్ ఉన్నాం. ఫుడ్ ఆర్డర్ పెట్టాం అనమాట. థాయ్ రెస్టారెంట్ ఇది. చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో. ఎందుకంటే నైట్ దిగేసరికి నైట్ 12-12:30 అవుతుంది. ఏం దిగేసరికి? ఫ్లైట్ దిగేసరికి. ఏది? ఫ్లైట్ దిగేసరికి. ఓకే మనం దిగేసరికి ఏం ఎక్కుతున్నాం మనం ఇప్పుడు? ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఎక్కిందా దిగాలి కదా మళ్ళా. అక్కడే ఉంటావేంటి ఎక్కి. దీని పేరు వచ్చేసి ప్యాడ్ థాయ్ చికెన్ నూడిల్స్. చేతు టేస్ట్ కూడా ఎలా ఉంది? వావ్, థాయ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మాకు బాగా నచ్చింది. ఇది మాకు శ్రీముఖే ఫస్ట్ టేస్ట్ చేయించింది అనమాట. అప్పటి నుంచి అడిక్ట్ అయిపోయినాము. శ్రీముఖి ఫ్రెండ్షిప్కి ఎలా అడిక్ట్ అయ్యాము అలా ఈ రైస్కి అడిక్ట్ అయ్యాము. వావ్, హాయ్ కపున్సా. అబ్బో, నేను వీడియోలు తీస్తున్నా చేతి గ్యాప్ లేకుండా ఈ లోపు. అన్న నీది రాలేదు ఇంకా? మనోడు ప్యూర్ వెజ్ అన్నమాట నాలాగే. యాక్చువల్లీ దీన్ని స్పూన్తో తినకూడదు, చాప్ స్టిక్స్తో తినాలన్నమాట. అంత ఈజీ కాదు ఇది. కేవలం దీన్ని అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం తినొచ్చు. నాకంటే నేను ఈ అబ్రాడ్ కంట్రీస్ ఎలా ట్రావెల్ చేస్తుంటా కాబట్టి ఐఎమ్ ట్రైయింగ్. ఓకే, ఐ నో హౌ టు సీ. రావట్లేదే అలా కాదు, పట్టుకోవడం కూడా రివర్స్లో పట్టుకున్నాను. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? I don't know how to eat this. This is right. Oh, I'm first time. Thank you. అది కూడా చెప్పు. ఇది ఎలా తినాలో తెలియక నేను అప్పటి నుంచి ఇలా తింటున్నాను. కానీ ఇలా తినాలంట చేతి చెప్పాడు. కాబట్టి ఇదంతా కాకుండా మనం స్టైల్ మంది వేద్దాం. మనకి ఉన్నది ఇది ఒకటే పోర్క్. ఇది పోర్క్ కాదు, పోక్. ఇంటెలిజెంట్ ఫెలో. మ్యాంగో స్టిక్కీ రైస్ ఏమో మ్యాంగో స్టిక్కీ రైస్ ఉంటుంది. టోస్ట్. మా అందరికన్నా ముందు అయితే ఫ్లైట్లో పడుకుంటారట. సోది కాకపోతే ఇంత పెద్ద లైన్ ఉంది ఇక్కడ. వీళ్ళందరినీ వెళ్ళేంతవరకు వెయిట్ చేసి తర్వాత వెళ్ళి పడుకుంటారట. పూర్తిగా బ్యాంకాక్ వచ్చి మారిపోయిన చూడు. బ్యాంక్ థాయిలాండ్ వస్తే 3 రోజులకి అయిపోతారు. ట్రిప్ అయిపోయింది గాయస్. చాలా బాధగా ఉంది గాయస్. వెళుతున్నాం. ఈ హ్యాట్ నాది కాదు, శ్రీముఖిది హ్యాట్. బ్యాంగ్ థాయిలాండ్ మొత్తం ఇది వాడేసింది. ఇప్పుడు నాకు సూట్ అయింది అంటుంది గాయస్. చూడండి వీళ్ళంతా నీట్గా పెట్టుకున్నారు అంతా. ఇక ఉండి ఫ్లైట్ డిలే అయితే సైలెంట్ కూర్చోవాలి. ఈ గోడ ఉన్నంత గీకింది ఫ్రెండ్స్. ఎంత సైలెంట్ కూర్చోండి, ఏం తెలియనట్టు. దిస్ ద వే టు రైట్. లైక్ ఇదంతా ఎవరు పీకారు? పీకడం కూడా చేద్దాం చేతికి వెళ్ళంతా. సిమికి సైలెంట్ ఉండవచ్చు గైస్. చూడండి గైస్, చేసి మొత్తం వేస్తుంది. అలా మారిపోయా. ఎలా వేసి చూస్తాను ఫేస్ మొత్తం వేస్తుందంట. ఎలా వేసింది? ఇలా వేసావు నువ్వు. ఫ్రెండ్స్ ఇలా వేస్తారా ఎవరైనా? ఎలా వేసింది? లేదు, చూసారా పూర్తిగా మలేషియా వరకు నన్ను చూసి నాలా మారిపోయాను. నా స్నేహితుడు నీకు కూడా తోడుగా ఉంటుంది. కానీ ఎలా ఉన్నది సార్? నువ్వు పెట్టుకో. ఎలా ఉన్నది సార్? అదే మూవీ శ్రీదేవి, హీరోయిన్ శ్రీదేవి ఇలా ఉంటారన్నమాట. బట్ బావలు వెయిట్ చేయాల్సి ఆంటీ ఎవరు అంకుల్ వచ్చి దిస్ క్యాప్ సూట్స్ యు అన్నారు.
వాయిస్ ఆల్వేస్ నెవర్ 3 రోజులకే నో మనీ గుడ్ బాయ్స్ గోస్ టు బ్యాంకాక్ హెవెన్ బ్యాడ్ బాయ్స్ గోస్ టు బ్యాంకాక్ విత్ బెస్ట్ ఫ్రెండ్. Guys, finally we landed in Hyderabad. Successfully బాగా జరిగింది ట్రిప్. Thank you so much my friends Srimuki, Chetu, Naveen. Thank you.